speaking, so I wish you all a very happy and fruitful new year. చాలా రోజుల తర్వాత మళ్ళీ దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడం, తట్టు హ్యాపీ న్యూ ఇయర్ 2025లో మొదటిసారి దేవుని సాక్షి బిడ్డగా మీ మధ్యలో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి, అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతమై ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ అన్న ఫర్ ద ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ చర్చ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ టు వర్క్. వాక్యానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. ముఖ్యంగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. పునరుద్ధాన దినాన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రతి అపాయం నుంచి, ప్రతి కీడు నుంచి మేము తప్పించి ప్రభు మాకు కీడముగా ప్రొటెక్షన్గా మాకు ముందు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల ఆరాధనలో ప్రభు మీరు మహిమ పొంది అధ్యక్షత వహించినందుకు మీకు వందనాలు. ప్రభు ముందున వాక్య సమయాన్ని హస్తగతం చేస్తున్నాను. లార్డ్ యు బీ విత్ us. మీ రిక్వెస్ట్ స్పిరిట్లో మీ ఆత్మ నింపుతున్న మాకు అందరికీ దయచేసి మా హృదయంలోనికి ప్రభు మేము వీటిని వాక్యాన్ని స్వీకరించడానికి, గ్రహించి ప్రభు మా జీవితాన్ని అలవర్చుకోవడానికి మీరే సహాయం చేయాలి. మిమ్మల్ని సిద్ధపరచుకుని వేడుకుంటూ వచ్చిన ప్రార్థన తొలి రాని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. I request you all to bear with my voice. కొంచెం జలుబు వేసింది, సో ప్లీజ్ pardon me if I make any weird sounds while sharing the word of God. So ఈ 2025 నూతన సంవత్సరంలో how many of you are happy? అన్న మంచి పాట పాడు. when we are kids స్కూల్లో చదువుకున్నప్పుడు ఈ పాట బాగా పాడేది. So yes, we are happy today. హల్లెలూయా చెప్పండి సార్. నా తెలిసి ఎవరు లేరా ఎవరు సంతోషంగా? I am happy today, I am happy today, in Jesus Christ I am happy today. He has taken all my sins away, and that's why I am happy today. I am singing today, I am singing today, in Jesus Christ I am singing today. He has taken all my sins away, and that's why I'm singing today. I'm praying today, I'm praying today, in Jesus Christ I'm praying today. He has taken all my sins away, and that's why I'm praying today. Hallelujah. అర్థమైన వాళ్ళందరూ ఒకసారి బిడ్డగా హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తులో నేను ఆనందంగా ఉన్నా అని చెప్తే ఈ పాట పాడు. ఆర్ వి హ్యాపీ ఇన్ క్రైస్ట్? ఆమేన్. సో ఈ సంతోషాన్ని ఇలాగే కొనసాగిస్తూ హార్డ్లీ ఆల్రెడీ 8:20 అవుతుంది. అండ్ ఫినిష్ ఇట్ ఇన్ 15 to 20 minutes. సో ఈరోజు నేను ఎంచుకున్న వాక్యం ఏంటంటే, మన జీవితంలో ఆర్ లైఫ్ ఏంటంటే వి వెయిట్ ఆర్ వి వాంట్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ ద వెరీ ఇన్స్టెంట్. మనం ఏదైనా దేవుని అడిగినప్పుడు అది వెంటనే జరిగిపోవాలి. ఫ్యూ డేస్ ఫ్యూ అవర్స్లో మేబీ మనం కొంచెం వెయిట్ చేయాలి, 1 month మ్యాక్స్. ఆ లోపు దేవుడు మన జీవితంలో ఏదో గొప్ప కార్యం చేయాలి, లేకపోతే మనం అడిగిన వాటిని దేవుడు మనకు దయచేయాలని మనం అనుకుంటున్నాం. So I would like to share with you all the importance of waiting for God's work. మన జీవితంలో దేవుడు కార్యం జరిగించడానికి మనం ఎదురు చూడటంలో, లేకపోతే వెయిట్ చేయడంలో ఎంత ప్రాముఖ్యత ఉంది, లేకపోతే దానివల్ల మనకి ఎంత లాభము అనేది మనం ఈరోజు ధ్యానించుకున్నాం. మనకు బాగా సుపరిచితమైన క్యారెక్టర్ బైబిల్లో. If we can turn our Bibles to Acts chapter 7, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుతున్నాం. అతనికి 40 ఏళ్ళు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలులైన తన సహోదరులను చూడవాలని నా బుద్ధి పుట్టింది. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించి అతడు చూసి వారిని రక్షించి బాధపడిన వారి పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారం చేసింది. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతులని అతడు తలంచను గాని వారు గ్రహించపరరే. సో ఎక్కడ నుంచి చదివా మనం? 23 నుంచి కదా.
సో వెన్ హి వాస్ 40 years, ఇదంతా మనము ఎవరి గురించి అంటే మోషే గురించి. ఎస్. సో స్టెఫెను ఆత్మచేత నింపబడి ఆదిమ సంఘం లేకపోతే స్టార్టింగ్ డేస్ ఆఫ్ అపోస్టలిక్ క్రీడ్స్ జరుగుతున్నప్పుడు స్టెఫెను మొట్టమొదటిగా అపోస్తలులు కాకుండా, శిష్యులు కాకుండా ఆత్మచేత నింపబడి బహిరంగంగా, మళ్ళీ ఊరికే జనాల ముందు కాదు, హి వాస్ టాకింగ్ టు హై ప్రీస్ట్స్, దైవజనులతో, అధికారులతో, హై ప్రీస్ట్ ప్రధాన అధికారులతో హీ వాజ్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. వాళ్ళందరూ ఆయన ప్రశ్నిస్తూ నువ్వు ఎందుకు ఇలా చేస్తావు, అంతకుముందే వార్నింగ్ ఇచ్చారన్నమాట అపోస్టల్స్ అందరికి, యూ షుడ్ నాట్ స్పీక్ అబౌట్ క్రైస్ట్ అని చెప్పేసి పేతురుకి అండ్ యోహానికి వాళ్ళప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళు పంపివేశారు. సో అయినప్పటికీ దేవుడు ఆత్మచేత స్టీఫెన్ నింపి ఇంత గొప్ప కొన్ని మాటలు అబ్రహాము గురించి కానీ లేకపోతే కొంతమంది జీవితాల్ని స్టీఫెన్ అక్కడ పలుకుతూ వాళ్ళకి సువార్త పలికించినట్టు చూస్తాం. సో ఆయన స్పీచ్ లో ఒక భాగం ఏంటంటే మోషే గురించిన ఈ పాట. సో మనం మోషే గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ పర్టికులర్ జస్ట్ మన లైఫ్ అంతా తెలిసింది మనకి మోషే గురించి. చిన్నపిల్లలైనా సండే స్కూల్ పిల్లలైనా చెప్తారు మోషే గురించి. సో ఐ వాంట్ టు జస్ట్ మెడిటేట్ అపాన్ దిస్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. అంటే 40 ఏళ్ళు నిండిన తర్వాత వెన్ హీ వాజ్ ఆఫ్ హిస్ ఫుల్ విజ్డమ్, తన సహోదరుని చూడాలి లేకపోతే తన వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి అన్న ఒక ఆలోచనతో తను బయటకు వెళ్ళిన ఆ కొన్ని దినాలు మాత్రమే మనం ధ్యానించుకున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఒకసారి 23 చదువు, 24 చదువు. అప్పుడు వారిలో ఒకడు అప్పుడు అనుభవించుట అతడు చూసి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారం చేసింది. సో ఇక్కడ మోసే చేసిన ఒక పని మనము వాట్ హి డిడ్ వాస్, అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అంటే అతను ఏం చేశాడు, తన సహోదరులైన హిబ్రూల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు దే ఆర్ మై బ్రదర్ ఏం కదా అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూసాం. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఐగుప్తు ఏం చేస్తున్నాడో ఒక హిబ్రూని లేకపోతే ఇశ్రాయెలైట్ ని ఇబ్బంది పెడుతున్నట్టుగా లేకపోతే బాధ పెడుతున్నట్టుగా అక్కడ మోషే చూసినప్పుడు ఆయన చంపేసినట్టుగా మనం చదువుతాం. సో అది ఏ రకంగా లైక్ వై హి డిడ్ దిస్ అనేది కింద వచనంలో ఉంది. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ చేయించున్న సంగతి వారు గ్రహింతులని అతడు తలంచాడు. సో వాట్ హి డిడ్ అంటే ఏమనుకున్నాడు, తను నా వల్ల దేవుడు వీళ్ళందరినీ రక్షిస్తారు అందుకే బ్రతికించుకున్నాడు కదా, సో నేను చేసేది తప్పు కాదు, ఐఎమ్ డూయింగ్ గాడ్స్ విల్ అని చెప్పేసి అని అనుకొని ఒక వ్యక్తిని హత్య చేసినట్టుగా మనం చూసాం. పోనీ మీరు చెప్పండి, డిడ్ మోసెస్ డిడ్ ఎనీ రాంగ్ అంటే తన తోటి సహోదరుడు దేవుని పిల్లలు కదా హిబ్రూలు అంటే, లేకపోతే ఇజ్రాయేలీలు దేవుని పిల్లలు. సో వెన్ ఇజ్రాయెలైట్స్ ఆర్ కాల్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, సో వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు మోషే ఆ అన్యాయాన్ని ఎదిరించి ఆ వ్యక్తిని చంపేసినట్టుగా మనం చూసాం. సో ఇది తప్ప, సో ధర్మశాస్త్రం ఆయనకు వచ్చిన తర్వాత అంతకుముందు వరకు మరి లేదేమో. సో అది మనం ఏదో ఒక డిప్లొమాటిక్ క్వశ్చన్ అయిపోద్ది ఇఫ్ ఇట్ ఈస్ రైట్ నాట్. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే మోషే కొంచెం తొందరపడ్డట్టుగా మనం గమనించవచ్చు. వాస్ లిటిల్ ఓవర్వెల్మ్డ్, అసలు ఏం జరుగుతుంది, అరే నా సహోదరులకు అన్యాయం జరుగుతుంది అన్న ఒక ఆతృతతో ఒక ఉద్రేకంతో తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కొంచెం తొందరపడ్డాడు. మనం కూడా కొన్నిసార్లు మన జీవితంలో దేవుని చిత్తమే చేస్తున్నాం కదా. ఇట్స్ నాట్ అంటే మీరు ఎవరిని చంపేస్తారని కాదు, కానీ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా లేకపోతే మీ స్టడీస్ విషయమైనా, వాట్ ఎవర్ డిసిజన్ యూర్ టేకింగ్, మీరు ముందుకు వెళ్ళడానికి ఒక డిసిజన్ తీసుకుంటున్నప్పుడు అది నేను ప్రార్థన పూర్వకంగానే ముందుకు వెళ్తున్నాను కదా, నేను దేవుడిని అడిగే వెళ్తున్నాను, దేవుని చిత్తానుసారంగా ఉంది. బైబిల్లో కూడా అంటే క్రీస్తు నడిచే వాళ్ళకి సహాయం చేస్తున్నారు, పరిచయంలో వాడబడుతున్నారు కదా అన్న ఒక థాట్ తో మనం ఒక్కొక్కసారి తొందరపడుతున్నాం. మనం ఒకసారి పరిశీలించుకోవాలి. వి షుడ్ మన టైటిల్ ఏంటి, టు వెయిట్ ఫర్ గాడ్స్ టైం, దేవుడి సమయం కొరకు, గాడ్స్ టైమింగ్ కొరకు మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ మోషే ఆ పని చేయకుండా ఆయన కొంచెం తొందరపడ్డట్టుగా మనం చూస్తాం. సో దేవుని సమయం కాకుండా లేకపోతే దేవుడి ఆజ్ఞ లేకుండా, దేవుని సైన్ లేకుండా మనం తొందరపడితే ఏం జరుగుతుందో మనం కింద వచనాల్లో చూడొచ్చు. 25వ వచనం సార్, సహోదరులకు కింద 26 మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా
అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయం చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచుచుండెను. అయినను తన పొరుగువానికి అన్యాయం చేసిన వాడు, మా మీద అధికారిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఐగుప్తిని చంపినట్లు నన్నును చంప దలచియున్నావా అని అతనిని త్రోసివేసింది. సో ఐగుప్తుని చంపడం ఇదంతా జరిగిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, మళ్ళీ ఒకసారి మన వాళ్ళందరినీ ఒకసారి దర్శించి చూద్దామని చెప్పేసి బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఇద్దరు హిబ్రూ వంశానికి చెందిన వాళ్ళు దేవర్ ఫైటింగ్ అండ్ వాళ్ళ మధ్యలో సమాధానం చేయడానికి ఇంటర్ఫియర్ అయిపోయింది. కానీ వాళ్ళు అన్న మాట ఏంటంటే, నీవు నీ ఐగుప్తుని చంపినట్టు నన్ను నువ్వు చంపదలుచుకున్నావా అని అతన్ని త్రోసివేశాడు. పై వచనంలో 24వ వచనంలో మనం చూసినట్లయితే, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ కలిగిస్తారని వాళ్ళు భావిస్తారేమో అని అనుకొని ఆ కార్యం చేశాడు. కానీ ఆ చేసే ముందు he didn't seek God or he didn't wait for God's sign. అలా చేయకుండా తన ముందుకు వెళ్ళిపోయి తన వీరత్వాన్ని లేకపోతే తన బలాన్ని చూపించి he killed one person. అండ్ అదే ఆ హత్య ఈ రోజు వెరీ నెక్స్ట్ డే అతను ఒక దోషిగా నిలబెట్టింది. తన ద్వారా రక్షణ కార్యం జరుగుతుంది, తన ద్వారా ఇశ్రాయేలులందరూ హిబ్రూ దేశస్తులందరూ రక్షింపబడతారని వాళ్ళ సహోదరులు అనుకుంటారేమో అని అనుకున్న మోషే ఈరోజు ఏమైంది, తన సొంత సహోదరులే, తన ఫ్యామిలీ మెంబర్స్, తన ట్రైబ్ వాళ్ళే అతని మీద నేరం మోపుతున్నట్టుగా, దోషం మోపుతున్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. సో తొందరపాటు ఒక్కోసారి ఇలాంటి కాన్సిక్వెన్సెస్ మనకు తెస్తుంది. కిందకి ఇంకా చదువుకుంటూ వెళ్తే, మోషే ఆ మాట విని పారిపోయి ఇశ్రాయేలు దేశంలో పరదేశి అయ్యుండి. సో ఎక్కడికి వచ్చింది, మొత్తానికి రాజభోగాలు అనుభవిస్తూ అప్పుడు వరకు హీ వాజ్ వెల్ ట్రైన్, అన్ని విషయాల్లో మంచి నైపుణ్యత పొంది, ప్రావీణ్యత పొంది, ఎదిగి హీ వాజ్ వెరీ ఫుల్ గ్రోన్ మ్యాన్. ఇంక ఇప్పుడు హీ వాజ్ రెడీ ఫర్ సంథింగ్. అంటే అతను ఏమనుకున్నాడు, 40 ఏళ్ళు వచ్చేసినాయి, ఐ వాజ్ ట్రైన్ విత్ ఎవ్రీ ట్రైనింగ్, అంటే యుద్ధం చేయడానికైనా లేకపోతే ధర్మశాస్త్రం విషయమైనా, చదువులో అయినా, జ్ఞానంలో అయినా, అన్నింటిలో హీ వాజ్ వెల్ ట్రైన్ అండ్ వెల్ గ్రోన్ అప్ మ్యాన్. ఇంకా ఆయన రెడీ ఫర్ సంథింగ్ టు ఫర్ గాడ్. అంటే ఇదేం నేను వేరు, అంటే మోషే ఏమనుకున్నాడు, మోషే అనుకున్నది ఏంటి, నేను దేవుడి కోసమే చేస్తాను అనుకున్నాడు కదా. తను ఐగుప్తుని చంపడానికి కారణం ఏంటి, తన ప్రజలు, అంటే దేవుని ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని చెప్పేసి ఆలోచించి ఆ పని చేశాడు. ఈ డిడ్ డు ఫర్ సమ్ అదర్ సేక్, తన బలాన్ని వేరే దేనికో లేకపోతే తన సొంత కక్షకో పగకో వాడలేదు. కానీ దట్ ఈస్ నాట్ ద రైట్ టైం ఫర్ ఇట్. అంటే మోషే ఆ పని చేయడానికి, మోషే తన పరాక్రమాన్ని కానీ తన బలాన్ని చూపించడానికి, తన ప్రజల పట్ల నిలబడడానికి అది సరైన సమయము కాదు. He didn't wait for God's time. అలా వెయిట్ చేయకుండా తన ముందుకు వేసిన ఆ అడుగు తన ఎక్కడికి దారి తీసిందంటే ఐగుప్తు దేశం నుంచి పారిపోయే స్థాయికి తీసుకొచ్చింది. సో వీ షుడ్ ఆల్సో థింక్ అబౌట్ అవర్ లైఫ్. మనం ఎక్కడైనా దేవుడి పని చేస్తున్నాం కదా అని చెప్పి తొందరపడి మనం తీసుకున్న డిసిషన్స్ ఎప్పుడైనా మనకి ఒక్కోసారి కొన్నిసార్లు రివర్స్ పడుతూ ఉంటాయి. అప్పుడు ఏమనుకుంటాం, మనం తీసుకెళ్ళొద్దాం, ఎవరు వెళ్ళేస్తాం, తెలుసు నువ్వే చేసావు ఇదంతా. విల్ గో అప్ టు గాడ్ అండ్ కంప్లైంట్ టు హిమ్. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే, వీ డిడ్ంట్ వెయిట్ ఫర్ గాడ్స్ ఇంటర్ఫియరెన్స్. మన జీవితంలో దేవుడు జోక్యం చేసుకొని చేయాల్సిన సమయం వరకు మనం వేచి ఉండకుండా అదే పనిని మనం ముందుగానే, తప్పని కాదు కానీ రైట్ టైం కానప్పుడు మనం చేసేసి దాంట్లో ఫెయిల్యూర్ లో నిలబడినప్పుడు దేవుడు నాతో లేడు, లేకపోతే నాకు సహాయం చేయట్లేదు, నన్ను వదిలేశాడని చెప్పేసి కంప్లైంట్ ఉన్నాను. ఈ 2025 లో ఐ వుడ్ లైక్ టు రిమెంబర్ యు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ క్రైస్ట్. ఒకవేళ మనం ఈ 2025 లో, ఐ నో వి ఆల్ మేడ్ సమ్ రెజల్యూషన్స్, చాలా మంది చాలా రెజల్యూషన్స్ తీసుకుంటారు, తీర్మానాలు. 2025 ఇలా చేయాలి, అలా చేయాలి. నాకైతే చాలా పెద్ద విజన్ ఉందన్నమాట ఈ 2025 లో. బికాస్ డాడీ సొంతగా మినిస్ట్రీ స్టార్ట్ చేయడము, అండ్ దెన్ ఆల్రెడీ మనకి డిజిటల్ సొసైటీ ఉంది, బట్ దాని ద్వారా కొన్ని సోషల్ యాక్టివిటీస్, దాని ద్వారా పరిచయం ఇంకా కొనసాగించాలని చెప్పేసి వీ హ్యావ్
వెరీ గ్రేట్ ప్లాన్ ఫర్ 2025. దాని గురించి మీరు ప్రార్థించండి. కొంచెం అవుట్ ఆఫ్ ద టాపిక్ అని రిక్వెస్ట్ మీకు పెడతాను. సో ఇలాంటి విషయాలు మనకి కొన్ని రిజల్యూషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ తీసుకున్న మనము దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి, వేచి చూడాలి. వి షుడ్ వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్. అంటే ఇవన్నీ మనం చేస్తాము, ఇవన్నీ దేవుని చిత్తంలోనే ఉండొచ్చు. ఇప్పుడు మేము పరిచయం చేయాలంటే దేవుని చిత్తం కాదు, పరిచయంలో వాడబడాలని మా ఆశ దేవునికి ఇష్టమైనది కాదు. బట్ వీ షుడ్ ఆల్సో, మా ఫ్యామిలీ కూడా వీ షుడ్ వెయిట్ ఫర్ గాడ్స్ సైన్. ఈ పలానా రోజు లేకపోతే దిస్ వెరీ డే యూఆర్ గెటింగ్ సంథింగ్, నువ్వు ఇది చేయాలి, ఇలా చేయాలి అని దేవుడు ఖచ్చితంగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటాడు ఎవ్రీ. సో ఆ సైన్ కోసం వేచి ఉండాలి. లేకపోతే బోల్తో కొట్టేస్తుంది, అప్పుడు తీసుకెళ్ళి నీ పరిచయం కోసమే కదా మేము ముందడిగేసింది, ఇప్పుడు మాకు మెడిసిపెట్టింది అని చెప్పేసి కంప్లీట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో వీ షుడ్ ఆల్ రిమెంబర్ టు వెయిట్ ఫర్ గాడ్స్ టైం. ఒకవేళ నిజంగా దేవుడి టైం వస్తే ఎలా ఉంటుందో మనం కింద చదువుకుంటూ వెళ్దాం. ఫ్యూ వర్సెస్ అండ్ చదవచ్చు. 35 నుంచి చదవండి. తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపాను. హల్లెలూయా. దేవుడు నిశ్చయించుకున్న సమయంలో ఈ నిరాకరింపబడిన మోషేనే నిన్నెవ్వడా మా మీద అధికారిగా నిలబెట్టిందని చెప్పేసి తన సొంత సహోదరులే తన మీద నింద మోపిన ఈ మోషేనే 40 సంవత్సరాల అరణ్యంలో మిడియాను దేశంలో అక్కడే ఉండి తన ఫ్యామిలీ, తన గొర్రెలు కాసుకుంటూ రాజభోగాన్ని అంతా వదిలేసి ఈ వెంట టు బి ఎ షెపర్డ్. ఒక గొర్రెల కాపరిగా 40 సంవత్సరాలు, 40 లాంగ్ ఇయర్స్. అంటే తను ఎదగడానికి 40 ఇయర్స్ పట్టింది. వెన్ హి రియలైజ్ దట్ ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ గాడ్. ఆ 40 సంవత్సరాలు అయితే ఈ 40 సంవత్సరాలు తన అస్సలు నిజమైన ఎదుగుదల జరిగింది. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ కాల్. అండ్ వన్ ఫైన్ డే దేవుడు పిలుచుకున్నాడు. అదే ఇశ్రాయేలీయులను, తను నిరాకరించిన అదే సహోదరులను విమోచించడానికి ఒక గొప్ప దైవజనుడిగా మోషేను వాడుకున్నారు. హల్లెలూయా. సో వీ కెన్ వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్. గాడ్ విల్ డూ వండర్స్ ఇన్ అవర్ లైఫ్. ఇంకా గొప్ప కార్యాలు మోషే జీవితంలో మనం చూడొచ్చు. ఆ సిచ్యువేషన్, ఆ సంఘటన దగ్గర నుంచి angel spoke to him from the bushes. When God spoke to him from the bushes, that very day, తన అనాయింటెడ్ స్పిరిట్ తో, దేవుని ఆత్మ చేత, దేవుని బలం చేత నింపబడి ఎన్నో గొప్ప కార్యాలు, తెగుళ్ళ విషయమే కానీ, అద్భుత కార్యాల విషయమే కానీ, ఎర్ర సముద్రాన్ని చీల్చేసి ఆరిన నేల మీద లక్షల మందిని నడిపించడం దగ్గర నుంచి, బండ నుంచి నీళ్లు, ఆకాశం నుంచి మన్నా, పూరెలు, ఇట్లాంటి ఎన్నో గొప్ప కార్యాలు మోసే ద్వారా దేవుడు జరిగించుకున్నాడు. బికాస్ గాడ్స్ టైమింగ్. తన జీవితంలో హీ వెయిటెడ్ ఫర్ గాడ్స్ టైమింగ్. తన ముందు తొందరపడి దేవుని కోసమే చేసిన పని అయినప్పటికీ తనున్న దేశం నుంచి, తను అనుభవిస్తున్న ఆ రాజభోగాల నుంచి పారిపోయి 40 సంవత్సరాలు ఆనందంలో ఉండాల్సి వచ్చింది. బట్ వెన్ గాడ్స్ టైమింగ్ హెస్ కమ్, వెన్ గాడ్ వాంటెడ్ టు యూజ్ హిమ్, అప్పుడు మాత్రం దశ తిరిగిపోయింది. ఎన్ని లక్షల మంది? 6 లక్షల మంది జస్ట్ పురుషులు. 6 లక్షల మంది పురుషులు అంటే వాళ్ళ వైఫ్స్, వాళ్ళ పిల్లలు, 40 సంవత్సరాల ప్రయాణాన్ని వితౌట్ ఫెయిల్. వాళ్ళు ఎంత కంప్లైంట్ చేసినా, వాళ్ళు ఏం చేసినా దేవుడు మాత్రం వదిలిపెట్టకుండా సహనం కలిగి వాళ్ళని ఆయన దేశం వరకు నడిపించగలిగారు. దేవుని పిలుపుకు లోబడి దేవుని సమయం వరకు వేచి ఉన్నందుకు ఆయన దేవుడు ఇచ్చిన ఒక గొప్ప సిచ్యువేషన్ మనం చూద్దాం. లెట్స్ రీడ్ 2 కొరింథియన్స్. ఈ మాట నాకు చాలా ఇష్టం. అంటే మోషేని ఒక సినిమాటిక్ లెవెల్లో డిస్క్రైబ్ చేస్తారనమాట ఆ వర్డ్స్. 2 కొరింథియన్స్ చాప్టర్ 3 3వ అధ్యాయము 7-12 వచనం పైనుంచి చదవండి. 10వ వచనం చదవండి. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంత గొప్ప మహిమ తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క ఇజ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను.
మేమట్లు చేయక ఇటు నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా ఆ 12 వచ్చిన ఒక్కటి అసలు ఇట్స్ వెరీ 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 అంటే హీ వెంట్ అప్, ఆ సిచ్యువేషన్ ఏంటి, హీ వెంట్ అప్ టు గాడ్, పైకి వెళ్ళి ఆజ్ఞలో తీసుకుని రావడానికి హీ వెంట్ అప్, ఇది స్టేట్ దేర్ ఫర్ 40 days, 40 రోజులు అట్లుండి 16 తీసుకొని కిందకి వచ్చాడు. సో ఆ పైన ఏం చేశాడు, హీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు సీ గాడ్ ఫ్రమ్ బిహైండ్, అంటే జస్ట్ ఇట్లా పాస్ అవుతుంటే వెనుక నుంచి దేవుని చూడగలిగిన అవకాశం ఆధిక్యత మోషేకి ఇచ్చాడు దేవుడు. సో ఆ మహిమను పొందుకున్న మోషే ఆ కిందికి దిగొచ్చే ఆ ప్రయాణంలో ఆ మహిమ తగ్గిపోతున్నప్పుడు, అంటే ఇట్ వాస్ డిక్రీజింగ్, ఆ మహిమ తగ్గుతున్నప్పటికీ ఇజ్రాయేలు జనాంగమైన ముఖాన్ని తేరి చూడలేకపోయారు. హౌ గ్రేట్ దిస్ టు అంటే ఈ లైన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేకపోతే అక్కడ రాయించడానికి ఎంత క్రిటికల్ సినిమాటిక్ లెవెల్ ఎలివేషన్ ఉందంటే మోషేకి, అంటే he was filled with the pure divine power, గొప్ప మహిమ చేత దేవుని ప్రత్యక్షత చేత నింపబడి అది తగ్గుతున్నప్పటికీ ఇట్స్ నాట్ ఇన్ ద ఫుల్ స్టేట్, అంటే దాని ఏ రీతిగా అయినా కొండ మీద ఉన్నప్పుడు ఏ రీతి ప్రత్యక్షతలో లేకపోతే మహిమను కలిగి ఉన్నాడో ఆ లెవెల్ ఆఫ్ గ్లోరీ ఆయనకు లేనప్పటికీ ఇట్ వాస్ డిక్రీజింగ్, అయినప్పటికీ ఆయన మొహాన్ని చూడలేకపోయారండి ఇజ్రాయెల్ జనం. చూడలేకపోతే మొహం ముసుకేసుకొని he was getting down from the hill. It's a great man of God కదా. ఎందుకు he waited for God's time. దేవుని సమయం కొరకు ఎదురు చూసి 40 సంవత్సరాల అరణ్య జీవితంలో తను ఎన్నో విషయాలు నేర్చుకొని when God decided that Moses is fit for this work, దేవుని పరపరకు మోషే ఇప్పుడు మేబీ ఆ 40 సంవత్సరాల గొర్రెలు కాస్తున్నందుకు తనకి ఎంత ఓపిక నేర్పించుంటాడు. ఆ గొర్రెలు కాస్తున్నట్టుగానే ఇజ్రాయెల్ జనాంగాలందరినీ కానాన్ దేశం నడిపించడానికి. సో దేవుడు నేర్పించాల్సినంత నేర్పించి చూపించాల్సినంత చూపించి వెన్ ఇట్ ఈస్ టైం అప్పుడు వచ్చాడు, మాట్లాడాడు, తీసుకెళ్ళాడు, గొప్ప కార్యాలు చేయించాడు. దేవుని సమయం కోసం మనం ఎదురు చూస్తే ఇంకా ఎంత గొప్ప కార్యాలు చేయొచ్చు, ఇంకా చాలా వర్సెస్ ఉన్నాయి. యెషయా గ్రంథంలో 40:31 ఒకసారి చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచిపోవచ్చు. The one who waits for God will never fail, will have the strength that they need. పక్షిరాజు అంటే వలే రెక్కలు విప్పి ఎగరడానికి దేవుడు వాళ్ళకి బలం దయచేశారు. వెన్ వి వెయిట్ ఫర్ గాడ్స్ టైం. ఇంకా చాలా ఉన్నాయి. ఇర్మియా గ్రంథంలో కూడా ఇర్మియా చెప్తూ ఉంటాడు, నీ పట్ల నాకున్న ప్రణాళికలు నీ మంచి కోసమే కానీ నీకు హానికరమైనవి కాదని చెప్పారు. సో God has a very good plans for our life, but we should wait for God's timing. That's a very point I would like to highlight, and I'll end this sermon with one last verse, and నాకు చాలా ఇష్టమైంది. Acts chapter 1:7. ఈ చదివినప్పుడల్లా నాకు ధైర్యాన్ని ఇస్తాడు దేవుడి వాక్యం ద్వారా. సో చదువుదాం అందరం కలిసి. 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీన బంధించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. One single verse. Finish. కాలములు సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. ఈ ఒక్క వర్స్ చాలదా మనకు ధైర్యాన్ని ఇవ్వడానికి? వన్ సింగిల్ వర్స్. అంటూ ఆయన ఎంత గొప్ప కార్యాలు చేయగలరో మనకు తెలుసు. మన జీవితంలో ఎంతవరకు ఆయన ఎన్ని మేలు చేశాడో తెలుసు. ఎన్ని గొప్ప కార్యాలు జరిగించి మరణకరమైన స్థితిలోంచి మనం బ్రతికించుకున్నాడో మనం అన్ని చూసిన వాళ్ళము. స్వయంగా దేవుడే చెప్తున్న మాట తన వాక్యం ద్వారా ఆత్మచేత నింపబడి రాసిన ఈ భక్తుల ద్వారా దేవుడు మాట్లాడిన మాట, సమయమును కాలమును ఆయన స్వాధీనంలో. ఇంతకన్నా పెద్ద అష్యూరెన్స్ ఏముంది చెప్పండి? ఏదైనా దేవుని కంట్రోల్లో ఉంది అనే మాట మనం విన్నప్పుడు ఇంకంతకన్నా అష్యూరెన్స్ ఏముంది? అవర్ లైఫ్ ఈజ్ ఇన్ గాడ్స్ కంట్రోల్, అవర్ కెరియర్ ఈజ్ ఇన్ గాడ్స్ కంట్రోల్, అవర్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ గాడ్ కంట్రోల్, అండ్ అవర్ టైమ్ ఈజ్ ఇన్ గాడ్స్ కంట్రోల్. ఆమేన్. I leave you with this thought. Already time అయిపోయింది.
సో ఈ నిరీక్షణతో, ఈ అష్యూరెన్స్తో మనం ముందుకు వెళ్దాం. We will wait for God's timing in this 2025. We will be blessed when it is God's time in 2025. దేవుడు మనల్ని ఆయన సమయమందు మనల్ని ఈ 2025 లో ఫలభరితంగా దీవించుగాక. Amen. ప్రార్థన చేసుకుందాం. ఇంకొక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. ఈ మాట ఈ సంవత్సరం కొరకై మనకు దేవుడు ఇచ్చిన మాట అనుకుని మేము గో ఫార్వర్డ్. యోహాను సువార్త 15:5 అందరూ తెలిసిన మాట. ద్రాక్షవల్లిని నేను, తీగలు నేను. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా నుండి మీరేమీ చేయలేరు. మీరుగా ప్రేమించిన పరలోక తండ్రి, మీకు వందనాలు ప్రభువా. లార్డ్, ఈరోజు మీరు మా జీవితంలో చేయబోతున్న గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. లార్డ్, ఈ 2025 ఇయర్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్ గా మనం మీరు దయచేస్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we speak fruitfulness in every family over here. We speak fruitfulness in every life, every soul. ప్రతి ఒక్కరి జీవితాలు ఫలభరితంగా ఉండును గాక. నీవు ద్రాక్షవల్లి ప్రభా, నేను అంటగట్టుకొని మా జీవితాలు తీగల వలె, ఫలించే తీగల వలె ఉండును గాక. నీ సమయం కొరకు మేమందరం వేచి ఉండుము గాక. మోషే జీవితంలో మీరు గొప్ప కార్యాలు చేసినట్లుగా మా జీవితంలో మీరు చేయదురు గాక. మా జీవితాన్ని మార్చుకోవడానికి వందనాలు. రూపాంతరాలు మమ్మల్ని నింపుతులను వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆత్మ చేత ఈ సంవత్సరం నింపుతులను వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఎన్నో బాధకరమైన సిచ్యువేషన్స్ మా జీవితంలో ఉండొచ్చు. ఇంకా ఈ వెయిట్ చేయడం ఎంతసేపు అని చెప్పి ఒక నిరాశతో మేము నిలబడి ఉండొచ్చు. ఈరోజు ఈ మాట విన్న మేమందరం నిరీక్షణ కలిగి సమయంలో కాలమును నీ స్వాధీనంలో ఉన్నవాళ్ళు ఒక భరోసాతో, ఒక అష్యూరెన్స్ తో ఈ సంఘం దాటి మందిరం దాటి వెళ్తూ బయటకు వెళ్తున్న మేము నీ కార్యాన్ని మా జీవితంలో మేనిఫెస్ట్ చేయడము గాక. ఈ ప్రత్యక్షతలో మనం నడిపించుకున్నాయి మమ్మల్ని దీవిస్తున్నారు, వందనాలు చెల్లిస్తూ మా కాపుదల దయచేస్తుంది, వందనాలు చెల్లిస్తూ ప్రభు. ఈ మాటలు మన హృదయాలను భద్రపరచుకొని మా దినదినము ప్రభు దీన్ని ఎత్తి పట్టుకొని ప్రభు మా ఫలభరితమైన జీవితాన్ని ముందు కొనసాగించడానికి సహాయం చేయండి. ఇచ్చిన ప్రార్థన నేస్తున్నామని ఆయన పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లేచిన వాడి పాట పాడుతుందిగా